యువతి యువకులు హెల్మెట్ కొనుక్కుంటారు, ఫ్యాషన్ గా వెనకాల క్లిప్ వేసుకొని పెట్టుకుంటారు, కానీ తల మీద పెట్టుకోరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం కనపడమనో, చాలా మంది క్రాప్ దెబ్బతింటుందనో, లేకపోతే చెమట పడుతుందని చెప్పి హెల్మెట్ పెట్టుకోలేని కాలాలు ఉన్నాయి. దయచేసి సోదరి సోదరుమణులారా, మనకు ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవరైనా కూడా, డాక్టర్స్ అనుకోండి, ప్రతి ఒక్కరు ఏమని చెప్తారంటే ఏదైనా ఒక నియమం పాటించాలంటే దాంట్లో చాలా క్షుణ్ణంగా సూక్ష్మంగా ఆలోచించే చెప్తా ఉంటారు. మనము సినిమా థియేటర్కి వెళ్తాం, ఫస్ట్ పొగ తాగద్దు అంటే ఆ టైంలో మనం బయటికి వెళ్ళి ఏమైనా పాప్కార్న్ కొనుకొచ్చుకుంటాం, అది తినేదానికి ఇష్టపడం మనం. అదే మనకి ఏదైనా మంచి చెప్పేటప్పుడు మనం పట్టించుకోము. రేపు ఏదైనా అలాంటి సంఘటన మన కుటుంబంలోనో మన మిత్రులకో జరిగితే ఆ రోజు మనం బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా హెల్మెట్ అనేది ధరించండి. హెల్మెట్ వేసుకొని పోతే తప్పకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు, తల అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో. కాబట్టి తలలో ఏవైతే ఉంటాయో, బ్రెయిన్ అనుకోండి, మనకు అన్ని ఏవైతే అవయవాలు ఉంటాయో చాలా అంటే ఏమంటారు సెన్సిటివ్ ఆర్గాన్స్, కాబట్టి అవి ప్రొటెక్ట్ చేసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడతాము. కాబట్టి చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళు మీ మీద నమ్మకం లేకపోయినా మీ పేరెంట్స్ మీదైనా ఒక ప్రమాణం చేసుకోండి, తప్పకుండా బైక్ ఎక్కినప్పుడు 100% హెల్మెట్ పెట్టుకునే ప్రయాణిస్తామని ఒక మీరు ఉద్యమం లాగా రోజు పొద్దున్న లేచి ముక్కుకుంటా అంటారు దేవునికి, ఇది కూడా హెల్మెట్ పెట్టుకుంటామని చిన్న వయసు నుంచే ఇది అవలంబించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ చెప్తున్నా. అలాగే సెల్ ఫోన్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, మనం రోజు దైనందిక జీవితంలో పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు సెల్ ఫోన్ లేకుండా మనం గడపలేకపోతున్నాం. వాష్రూమ్కి పోయినా కూడా సెల్ ఫోన్ ఎత్తుకొని పోయే పరిస్థితి వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ సెల్ ఫోన్ వాడినా కూడా సమస్య ఉండదు, కేవలం డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వాడితే తప్పకుండా సమస్య వస్తుంది. ఈరోజు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎక్కడైతే ఎక్కువ ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ 60 to 70% సెల్ ఫోన్ వల్లే జరుగుతున్నాయి. మందు దాగి లిక్కర్ దాగి యాక్సిడెంట్ చేసే వాళ్ళకంటే సెల్ ఫోన్ వాడుతూ యాక్సిడెంట్ చేసే వాళ్ళే ఎక్కువ అయిపోయినారంటే దయచేసి స్టూడెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాం, ఎవరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడదు. కొందరు అంటారు సెల్ ఫోన్ వాడకన్నా కూడా ఐపాడ్స్ పెట్టుకుంటాం, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేము డ్రైవింగ్ చేస్తామంటారు. దానివల్ల ఇంకా సౌండ్ బయట హారన్ వేసిందో ఇంకోటి కనపడకుండా దానివల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువ ఫాస్ట్ పోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు గుంతల రోడ్లు ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పి గుంతల వల్ల బూడ్చే కార్యక్రమం కూడా చేపడితే, రోడ్లు బాగా నీట్ గా రెడీ చేస్తే 80 పోయేవారు 120లో పోయి యాక్సిడెంట్ చేస్తాండ్రు. అది కూడా గమనించాలా. ముఖ్యంగా మన కుటుంబంలో మనకు నా అనే వాళ్ళు ప్రమాదాలు గురయ్యి వాళ్ళు ఏదన్నా అవుతే పడే బాధ ఇంత ఎంత కాదు. ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ లోనే కోల్పోయినాను. కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పై నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను, ముఖ్యంగా మనం చనిపోయిన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు నా అనే వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వేదికపై నుంచి ఎప్పుడో ఈ వారోత్సవాలు జరిగినప్పుడు లేకుంటే ఏదో ప్రభుత్వం చెప్పిందని తూతు మంత్రంగా ఈ కార్యక్రమాలకు పాల్గొనడం కాదు. తప్పకుండా ఏదైతే మనకు మంచి జరుగుతుందో, ఏదైతే మంచిగా ఉంటే రాబోయే కాలంలో ప్రమాదాలు నివారించవచ్చో అవన్నీ మనసులో పెట్టుకొని తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోతారని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడున్న చాలా మంది డ్రైవర్ సోదరులు వచ్చారు ఇక్కడ మన రాయచోటి ప్రాంతం నుంచి, వాళ్ళందరికీ కూడా మనం చెప్తున్నాం, కేవలం స్టూడెంట్సే కాదు, మామూలుగా ప్రైవేట్ వెహికల్స్ కాకుండా ఎవరైతే మన ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ డ్రైవర్లు, మీరు కూడా ఎక్కువ ఆర్టీసీ వాళ్ళు అనుకోండి, అలాగే ప్రైవేట్ ఆపరేటర్స్ డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. దయచేసి మీరు కూడా నియంత్రణ పాటించండి. ఎప్పుడైనా మీరు అధికారులు లంచం అడుగుతున్నారనో, అధికారులు మాకు కష్టం పెడుతున్నారనో, ఫైన్లు ఎక్కువ వేస్తున్నారని మీరు చాలా మంది గగ్గోలు పెడతా ఉంటారు. అది ఒక పక్కన పెడితే మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి. ఆ తప్పులు మనం జరగకుండా ఉంటే మీ తరపున మాట్లాడేదానికి కూడా మాకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి మనకు రాజ్యాంగబద్ధంగా ఏవైతే హక్కులు వస్తాయో ఎవరు కాల రాయలేరు. మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడేదానికి మేమున్నాం, తప్పకుండా మీ తరపున నిలబడతాం. ఎప్పుడు ఒకటి వస్తూ ఉంటుంది, డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 రూపాయలు ఈ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. కానీ మనం తాగి బండి ఎందుకు నడిపినాం అనేది ఎవరు బాధపడ్డంలే. 10,000 రూపాయలు
ఇంత ఫైన్ ఎందుకు కలెక్ట్ చేయాలంటారు అంటే ఏమంటే మళ్ళీ 200 300 ఫైన్ వేస్తే మళ్ళీ మరుసటి రోజు తాగొచ్చు అనుకోని మీరు ఫీల్ అవుతారు. చాలా మంది తాగేవాళ్ళు 10,000 రూపాయల ఫైన్ ఎందుకు వేసింది ప్రభుత్వం? అంత ఫైన్ వేయడం వల్ల అట్లీస్ట్ రేపు రాబోయే కాలంలో ఇలాంటి తప్పిదం చేయరని అంత పెద్ద పెద్ద ఫైన్లు వేస్తారే తప్పక మీ దగ్గర 10,000 రూపాయలు కలెక్ట్ చేసి దానివల్ల ఏదో ప్రభుత్వాలు బతకాలని చెప్పి ఎక్కడా లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ అధికారులు ఉంటారో పోలీస్ సిబ్బందితో మీరు సమన్వయంతో ఉండండి. తప్పకుండా ప్రభుత్వాలు మీకు మంచి కోసం మంచి చేసే విధంగానే పని చేస్తాయని తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర రవాణా శాఖ సిబ్బందికి, అధికారులకు, అనధికారులకు, అలాగే మున్సిపల్ సిబ్బందికి, హెల్త్ సిబ్బందికి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ఈ వారోత్సవాల ముగింపు దిన యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సార్కి ఆహ్వానం. మిగతా ఇక్కడికి విచ్చేసిన అందరూ మిగతా అతిథులకు కూడా ఆహ్వానం చెప్తున్నాను. జాతీయ 36వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి 16 నుంచి ఈ నెల 15 వరకు మేము నిరంతరంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం రోడ్డు భద్రత అవగాహన సదస్సు మీద మేము నిర్వహించడం జరిగింది. మాకు అన్నమయ్య జిల్లాలో రాజంపేట, పీలేరు, మదనపల్లి, రాయచోటి ఈ 4 ఆఫీసులు ఉన్నాయి. 4 ఆఫీసుల్లోనూ మేము డ్రైవర్లకు కానీ లేదా మన కళాశాల స్టూడెంట్స్కి కానీ మిగతా యూనియన్స్ కానీ అన్ని వర్గాలకి మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా ర్యాలీ, వాకథాన్స్ ఇలా అనేక కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మేము ఈ నెల పాటు కృషి చేశాము. అన్నమయ్య జిల్లాలో 2024లో ఇంతకుముందు చెప్పినట్టు 7% ప్రమాదాలు తగ్గాయంటే ఇది అందరి కృషిగా మేము చెప్తున్నాము. ఇది ఇంకా తగ్గేటట్లు మేము ఇంకా కృషి చేస్తామని, అదేవిధంగా మీ నుంచి కూడా మాకు సహకారం అందించాలని నేను కోరుతున్నాను. ఇంతకుముందు అన్ని విషయాలు ఇక్కడ చెప్పారు. ఇవన్నీ మీకు తెలిసినవే. హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేదా తాగి డ్రైవ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు అనేసి. సో మీరందరూ ఇవి తెలిసి పాటించట్లేదు, అందుకే మనము ప్రమాదాల బారిన పడుతున్నాము. ఇటీవల పార్లమెంట్ లో కూడా మన సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ నితిన్ గడ్కరీ గారు ఇదే విషయం చెప్పారు. మన చట్టాలు చాలా బలంగా ఉన్నాయి, అయినప్పటికీ మనము ఈ చట్టాలని పాటించట్లేదు. అందుకే దేశంలో సంవత్సరానికి 1,60,000 మంది చనిపోతున్నారని పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇది నిజమే అనిపిస్తుంది. మీరు బైక్స్ ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా 1-2 వెహికల్స్ ఖచ్చితంగా ఉండే. ఎంతమంది పాటిస్తున్నారో మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఎంతమంది సీట్ బెల్ట్ పెట్టుకుంటారో, ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటారు. ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ కి, అదేవిధంగా పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు, మీరందరూ ఈ రోజు వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఎవరైతే వెహికల్ వాడతారో వాళ్ళందరికీ మీరు కూడా వెళ్ళి చెప్పాలి, మీ ప్రాణం ఎంతో విలువైనది. మీరు ఇట్లా చేస్తే ఉన్న ఒక ప్రాణం అంటే ఒక ముద్దులు కొడుకో ఎవరో ఉంటారు, ఒకగానొక కొడుకు చనిపోతే ఎంత క్షోభ అనుభవిస్తామో మీరు వారి గురించి వివరించి చెప్పాలని, తద్వారా వాళ్ళు అవగాహన తీసుకురావాలని నేను కోరుతున్నాను. ఇంతకుముందు గోల్డెన్ అవర్ గురించి మన డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు చెప్పారు. ప్రమాద బారిన పడి 1 అవర్ లోపు వాళ్ళకి సహాయం అందిస్తే వాళ్ళ ప్రాణాలను కాపాడచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఏం చెప్తుందంటే 50% మరణాలు తగ్గించచ్చు అంట. 1 అవర్ లోపు మీరు హెల్ప్ చేస్తే ఎవరికైనా 50% మరణాలు మనం తగ్గించవచ్చు అని చెప్తుంది. కాబట్టి ఎవరైతే వాళ్ళు కాపాడతారో, ఈ సహాయం చేస్తారో, రోడ్డు బారిన యాక్సిడెంట్ బారిన పడి వాళ్ళని గుడ్ సమరిటన్ గా గుర్తించి కలెక్టర్ గారి చేతుల మీదుగా 5,000 రూపాయలు కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు భయపడకండి. అంటే మేము విట్నెస్ గా ఉండాలేమో, పోలీస్ స్టేషన్ కి మమ్మల్ని తిప్పుతారేమో అని చాలా భయాలు ఉంటున్నాయి. అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పిలవరు, మీరు బయట వ్యక్తి సాయం చేసిన వారికి గుర్తిస్తారు అంతే తప్ప మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచడం అలాంటి ఏం జరగదు. అదేవిధంగా మేము రవాణా శాఖలో ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు అన్ని సర్వీసెస్ ఆన్లైన్ చేస్తున్నాం సార్. అన్ని అంటే ఫేస్లెస్ జనాలు ఎవరు ఆఫీస్కి రాకుండా అన్ని వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకొని అక్కడే మేము సర్వీస్ ఇచ్చేటట్టు అన్ని చేస్తున్నాం సార్. ఇంకా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ కూడా వస్తున్నాయి రాబో కాలంలో. అదేవిధంగా ఆటోమేటిక్ డ్రైవింగ్ ట్రాక్స్ కూడా వస్తున్నాయి సార్. దీని ద్వారా అంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గుతుంది, ఎంప్లాయీ యొక్క డిస్క్రిప్షన్ తగ్గుతుంది.
సో కాబట్టి ఇందులో ఎవరికి పార్షాలిటీ చూపించరు. అంటే మీరు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే ఒక భేదం లేకుండా అందరినీ ఆటోమేటిక్ టెస్టింగ్ రావడం వల్ల అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసి అందరికీ న్యాయం జరిగేలాగా చేస్తున్నారు. సో దీనికి ముందుకు తీసుకెళ్తున్న మా శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఇంతతో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.